గరుడ ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ. వాసుదేవా, మా పాండవులు అక్కడ కుశలమే కదా? తెలుపవలసినదేమున్నదయ్యా? చదువు నీతియు శాంతిదాంతియు
నింగియు నీవు నాపై నెపపెట్టుచున్నావు. గుడిన గుడ చేత కొంతకాలం వేలెప్పుడవి పాండురాజు. Flash on. గుడిన గుడ చేత కొంతకాలం వేలెప్పుడవి పాండురాజు. కొడుకులి పుడెరుగోదడంగిరి. కొడుకులి పుడెరుగోదడంగిరి. గుడ్డిదయ్యే ఈ కారణమున గుడ్డిదయ్యే వాదగూడనగు. పరమానందమునంది ఆయనకు అది ఇచ్చిదా ఇది ఇచ్చిదా అని అంటారు కదా. ఈ 5 ఊళ్ళు ఆయనకే ఇచ్చేది అనుకొని ఈ కయ్య I'll go sit next to Srinath single so that I can ఈ ముసలి అప్పుడే తన వాచా కోటిల్లు నేను పూర్తిగా ఎరుగుదును మామ. అయినను పెద్దవాడవు కదా అని విన్నవించుదును మామ. అట్టి కులంబులన్ కొడమి అట్టి మగాత్ముడు పాండురాజుతో పుట్టిన వాడుగా పుడమి పొంపిరి ఓవద ఏలినట్టి మామ. నీ కట్టిన పాపమెట్టిదియో. కష్టమురాలయ్యుండే పుత్రులను బట్టి ఎత్తులీగెదవో పార్థివ సత్తమ నీతి విత్తమా. కార్యము దుర్భరము. పుణ్యమే కట్టడం ప్రకృతం మనకు అది విచారం కాదు. అధిక ప్రసంగము గావించడం ప్రాజ్ఞులు ఒప్పరు దూతమై వచ్చిన వాడు నీ వక్తవ్య అంశం ఏదో చెప్పుకోడు. ఈ శూతపుత్ర నందనందము నీ మాట అటుంచము. ముందు నీకు అధిక ప్రసంగములకై ఎవరు అధికారము సందే? నాయన శ్రీయోధన, ఎన్నడు జన్మించితిమో ఎన్నడు పెరిగితిమో యుద్ధమేటికి మాకు ఓ అన్నా. ముదు సళ్ళము భగవన్నామము తలంచుకొనుచు బ్రతికెదమూర్తిన్. రాజయ్య ధృతరాష్ట్రుని పాపమునకు కారణం చెప్పనే చెప్పిన మరియు చెప్పవలసిన చెప్పగలరు. నడుమ నీకు ఈ విందులు లెందులకు ముదిమి చేయమతి తప్పిన ఈ గాంగేయునితో పాటు నీకును మతిపోయినా వచ్చి దూరాడు చూచుచుడుకుండుటకు ధ్రువనాచార్యుడు భీముడా కబడి కర్ణుడు లోన నుండు పైన కండు లేకుండా ఈ యోడను ప్రాణములైన వీరుటకు వీరున్నాడు సిద్ధముగా. ఈ రాజయ్య అంగ శివుని దయ సంపాదిత అంగదేశ సామ్రాజ్య ధౌరేయ సేవకుడు సేవకుండవుకు నీకు ఉచితమైన ధర్మములను భీష్మాదులకు కూడా ఉపదేశించున్నావుగా. న్యాయపక్షపాతులకు ప్రభు చిత్తానుసరణం అనావశ్యకం. ఒంటుతనముచే తలపగూడని చేయులు చేసిన జునియందున నిగమంచు సఫలందరకు విషదంపు చేసే నీ కంట సంబు ఔరా పలుకుబడి కందము లేకయున్న నీ వింటల పాటు చంద్ర
సకుటుంబంగా నశించిన ఉపాయము ఈ అంగరాజుకు తప్ప తక్కిన వారికి తెలియదు లేదేని కౌరవుల రాజు తలంపున సంధి చేయగా పచ్చిక లేకుడి మంచియో చెడ్డయో చెప్పుచుండగా అచ్చపు రాజు భక్తి గలదంతయు వెల్లడి చేయి వంగి ఈ మచ్చరి సుతపుత్రుడు అభిమానము చేకల హింపనేటి కుల సార్వభౌమ లక్షణ మంత్ర పరిజ్ఞాత ధనుర్వేద సార ఆచార్యపుత్ర కథనము చేయవచ్చిరని కంది ముకుందుని మాట చొప్పునం బెదిరి సుయోధముండు తన వీరము నేరము పాలు చేసిన బెదరగ సోదనందనుడు వెదురుగాడు చతుర్సముద్రములు చెదరము గల్గు ఈ పుడమి శాస్త్రవ శూన్యము చేయకుండగా ఓరి అలికవాచాల రథనందన ఇంకా ఎన్ని నాడు పేరులు పలికెదవురా పిల్లయ్యా పోదాము ధారా విసనములే ఉల్విన్ బియ్యల్ మధ్య భాగం బల్లిందన్ వేలుగోణం బల్లదులోని గాంధీ ఎన్న నిలువోయి పారిపోతా నిలు మంచం నిన్ను రన్నాడం చూడంగల కాలం వేలు తెంచే గర్వము వలదు కన్నా గర్వము వలదు ఉగ్రము యుద్ధము నందం కన్నా తండ్రి గురునందన, మనమందరము కార్యార్థి అయి వచ్చిన ఆ వాసుదేవుని ఆవలకను పంప యోజింపవలయును కాని ఇలా మనలో మనకు అకారణ పరస్పర కలహం లేల తండ్రి. రాధేయ, నీవింక శాంతి వచనములు మాట్లాడడానికి ప్రయత్నించు నాయన. సుయోధన కుమార, ఇలా దగ్గరకు రా నాయన. ఇతడేమో కొరగాని పలుకుడు కానుము విందం దగ్గరికి రానము నాయన. కుమార, ఇంద్రియ దుర్మదంబు మొదలేదృంచి మనంబు వంచి ఇష్టం త్రిగుణంబు వాబెడు విచారము సేయుమునింద్రులు ఏ మహానుభావుని రూపు చూచుటకు చాలక కుందుదురో అట్టి మహాపుడు వచ్చెన్ ద్రోహిణేంద్రవందితుడు దుదయై పనిగల్గి తండ్రి మీరు చెప్పదగిన వారు కాబట్టి చిన్న
తీగ కదిపిన డొకంతయు కదులును కదా. ధర్మశాస్త్ర ప్రకారం రాజ్యభాగము వారికి రాదంటివి ఏమి? ఆ విషయాన్ని సభాసదులందరికీ కూడా చక్కగా విశదీకరించి వారిని ఒప్పింపుము నాయన. తండ్రి, మీరు ధర్మశాస్త్రములు చెప్పుచున్నారు. అట్లయినా రాజ్యము జ్యేష్ఠ కుటుంబంలోనిదే కానీ కనిష్ట కుటుంబంలోనిది కాదు. మీ అవివేకం వల్ల వారికి ఇప్పుడు అర్ధరాజ్యం వచ్చినది. అందుకే వారిప్పుడు మాపైకి దాడి వెడలుచున్నారు. ఇది కేవలం అధర్మం. మీరు చెప్పిన చొప్పున ధర్మమే జయించినని నాకే జయమప్పుడుగాక. నాకు ఆ ధర్మశాస్త్ర ప్రశంస లేదా? నేను రణమే నిశ్చయించుకుంటుని. ఈ సోదరుని మైత్రి వలన కదా నా వంశమంతా కూడా నాశనం అయిపోయింది. ఓహరి గురుకుల కాంత దావాన లాభిధేయ రాధేయ ఇంకేమి చేయించుంటివి రాను. కలసి రక్షీరముల భాగి అనరానుదగు బిడ్డలకు పగల్దాపితి మయదారి వైరావించి ధర్మరాజును వంచించి దూరమాడించితి. ధ్రుపద మహారాజ గుహితను రచగి పింపి పుట్టములు పించితీవు. ఔరా భరత వంశంబు నీ పాలబడియే. భరత వంశంబు నీ పాలబడియే. తండ్రి, నా దొయ్యి ప్రాణం మగు కర్ణుడితో ఒక్కటియు నన్నుడితో ఒక్కటివా? ఇంకొకసారి ఇట్టి కన్న సోలయమానం మగు దుర్భాషలాడితే నేను సహించను. మిత్రమా, ఈ మహారాజు మా వాక్యములు విని నా మనసు విరిగిన నియానికి అత్యంత మార్చున్నావు. కరుణి వేల ప్రాణములు కలిగిన ప్రార్థన చావు తప్పుడే. నిశ్చత చండాల, అట్లని ఇదిగో ఇప్పుడే చచ్చితివిరా. త్రిదల సేనాని సమధామ అశ్వత్థామ కృతమయ్యా. రణచక్రమంతయు తన చేతి మీద వేరే త్రిప్పవలైన నీ కన్నెను మనోరథమే చెల్లింపు. సేవాధర్మము సూతధర్మము రాశీభూతమయ్యప్ప. వాచా వాత్సల్యము చూపే కర్ణుడిలో వాత్సల్యము మీకేలా. రాజే వేళను
చేయము, అందరము పోవచ్చు. సూచనది కదా నీ కొలువు కూడా క్రమక్రమముగా నడకొడమగుచున్నది. పదుగురుండగానే నా చెప్పబోవు పలుకులు కూడా సావధానముగా నింపము. చెల్లియో చల్లకో చెల్లియో చల్లకో తమకు చేసిన యజ్ఞులు సైచిరందరు తుల్లి గతిను చే నేడు నన్ను దూతగా పంపిరి సంధి చేయ పిల్లలు పాపలు ప్రజలు పెంపువగింపగ పొందు చేసెదో. ఎల్లి రణంబె కూర్చెదవో. పొందు చేసెదో రణంబె కూర్చెదవో ఏర్పడ చెప్పుము గౌరవేశ్వర. ధర్మనందనుడికి కోపము రాదనయ్యే కదా నేను కూడా. ధర్మనందనుడికి కోపము వచ్చిన ఎడల అనుకుంటయే అనుకుంటయే మహామహితాత్ముడనేత శత్రుడే అలిగిన కర్ణుని మేర ప్రాణములు కలిగిన పార్థుల చావు తప్పునే. శాపగ్రస్తుడైన ఈ కర్ణుని మేర ప్రాణములు కలిగిన కదా పార్థుల చావు. ప్రగల్భములు పలుకుతున్న ఈ కర్ణులు 10,000 కర్ణులు 10,000 అని నత్తురు సత్తురు రాజరాజ పలుకులు విశ్వసింపుము విపన్నుల లోపులగా మెల్లగను. సంధికి అంగీకరింపవేని కురుక్షేత్ర మహాసంగ్రామమే అనివార్యంబగులేని నాలో కురుక్షేత్ర మహాసంగ్రామమున మా మధ్యమ పాండవుని పరాక్రమమును చిత్రీకరించుతున్నాడు. సావధానముగా నింపుము. జెండాపై కపిలో జెండాపై కపిలో ముందు శతవాజి శ్రేణియుం కూర్చి దండం కొనిదాను శంబలము మీదను నారి
ప్రథమ పాండవుని పరాక్రమమును మరణ చిత్రీకరించుచున్నాడను సావధానముగా కర్ణింపు. జెండాపై కపిరాజు ఒరకుందురా వస్త్రం ఉడ్చుచో ద్రౌపదీ కాంతం చూచిన నాడు చేసిన ప్రతిజ్ఞ తీర్ప భీముండు. నీ పంతం నీ సహజము రంగు రుధిరము త్రావునాడైనా సంధి సేయుదవే నన్ను దూతల పంపిరి సంధి చూచినవి కదా నీ మనమల దుస్తరములు నాపై
Brahman guy was the boy that I wasn't expecting this. తెలుగు పద్య నాటకం ఆంధ్రదేశం భారతదేశం ఎల్లలు దాటి ఏ ప్రభాసాంధ్ర వేదిక మీద ప్రదర్శించినా తనకంటూ ప్రత్యేకత నిలుపుకునేటువంటి గొప్పతనం తరతరాల ఈ పద్య నాటకానికి ఉన్నటువంటి చెప్పుకోదగినటువంటి అత్యంత గొప్ప విషయం. తిరుపతి వెంకట కవుల విరచితమైనటువంటి పాండవోద్యోగ విజయాల్లో రాయబార ఘట్టాన్ని ఈ రోజున గాన గంధర్వులు అభినవ కృష్ణులు అయినటువంటి గుమ్మడి గోపాలకృష్ణ గారి నేతృత్వంలో, నాయకత్వంలో, దర్శకత్వంలో 5 రోజులలో సింగపూర్లో ఉన్నటువంటి తెలుగు పద్య అభిమానులు నేర్చుకుని వారు పద్యం పాడటం అనేటువంటిది ఈనాటి కార్యక్రమంలో మీ ఊళ్ళో మీ వాళ్ళు సాధించిన విజయం. అనుదినం నాటక వేషం వేయడమే వృత్తిగా పెట్టుకునేటువంటి వాళ్ళు పద్య నాటకం వేయడానికి ఆలోచించేటువంటి రోజుల్లో మేమన్నామంటూ ముందుకొస్తే వీరికి తగిన తర్ఫీదునిచ్చినటువంటి గుమ్మడి గోపాలకృష్ణ గారు ఒక విధంగా పద్య నాటక కళాకారులకి మంచి చేస్తున్నారో చెడు చేస్తున్నారో అని నాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు ఒక నాటకం పద్య నాటకం వేయాలంటే ఆంధ్రదేశం నుంచి కళాకారులు రావాలి. కానీ గుమ్మడి గోపాలకృష్ణ గారు వచ్చిన తర్వాత అమెరికాలో పద్యాల వర్క్షాప్ పెట్టి ఒక 25 మందిని ఆంధ్రదేశం నుంచి రాకక్కర్లేకుండానే అద్భుతమైనటువంటి పౌరాణిక పద్య నటులుగా తీర్చిదిద్దినటువంటి విశిష్టత ఆయనది. పద్యాన్ని నమ్ముకున్నారు, నాటకాన్ని నమ్ముకున్నారు. ఆ పద్య నాటకాన్ని ప్రదర్శనల ద్వారా, సీడీల ద్వారా తొలిసారిగా ఒక పద్య నాటకాన్ని సినిమా స్థాయిలో వీడియో తీసినటువంటి ఘనత వారిది. అది అమెరికా తీసుకొస్తే కొన్ని వేల మంది ఇంట్లో ఇవాళ పద్య నాటకం గుమ్మడి గోపాలకృష్ణ గారి వల్ల పరిడిల్లుతోంది. అటువంటి గాన గంధర్వులు శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారిని ఆయన తర్ఫీదులో రూపుదిద్దుకున్నటువంటి శిష్యగణాన్ని వారినే వివరించవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రసంగులైన ప్రేక్షక దేవుడికి నమస్కారం. ఆనంద్ గారు అసలు పద్య నాటకానికి ఇంతటి ప్రాచుర్యం, ఇంతటి గొప్పతనం రావటం ఒకప్పుడు మనందరికీ తెలుసు. సినిమాలకి పద్య నాటక నటులే అందరూ కూడా కథానాయకులుగా మనకు ఉండేవారు. సంగీతం, సాహిత్యం, అభినయం ఇవన్నీ ఉన్నప్పుడే వారికి సినిమా రంగంలో కూడా ప్రవేశం ఉండేది. నాన్నగారు గుమ్మడి గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆయనకు తెలుసు మాధవపల్లి వెంకటరామయ్య గారు దుర్యోధన పాత్రధారి ఆయనకి గురువుగారు అనే గౌరవంగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ తర్వాత వచ్చిన తరంలో నటులు అద్భుతమైనటువంటి పౌరాణికాలకి, సాంఘికాలకి కూడా అన్ని వేషాలను పాత్ర ధరిస్తూ వచ్చారు. నాటకంలో కానీ సినిమాల్లో కానీ. మా తరం వచ్చేసరికి పద్యం అంటే కొంచెం ఎందుకో తెలియదు. పద్య నాటకం అనేటువంటి యొక్క స్థితిలో 1995లో వరల్డ్ తెలుగు ఫెడరేషన్ ఫస్ట్ నాటకం మద్రాసులో జరిగినప్పుడు డివిఎస్ రాజు గారి అధ్యక్షతన జరిగినటువంటి ఆ సభల్లో ఫుల్ ప్లేటెడ్ పద్య నాటకం శ్రీకృష్ణ రాయబారం ప్రదర్శించడం జరిగింది. ఆ స్ఫూర్తితో సినిమా వాళ్ళకి ఈ నాటకం చూపించాలని నన్ను డివిఎస్ రాజు గారు రామానాయుడు కళ్యాణ మండపంలో కృష్ణ రాయబారం నాటకాన్ని అరేంజ్ చేయటం, అక్కడ ఉన్నటువంటి అప్పుడే నాన్నగారు కూడా చూడటం, పెద్దలందరూ కూడా చూడటం, ఈ నాటకం లేదు దీన్ని ఆదరించాలి అనేటువంటి ఒక ఆలోచన మొదలైంది. తర్వాత శ్రీనాథుడు అనేటువంటి ఒక పద్య నాటకాన్ని మేము తయారు చేయడం జరిగింది. ఆ నాటకం విజయనగరంలో ప్రదర్శింపజేశారు అప్పాజోసుల విష్ణుభట్ల ఫౌండేషన్. ఆ చూసిన తర్వాత ఈ నాటకం ఎంత ఖర్చు అయినా సరే అమెరికాలో వేయించాలని చెప్పేసి వాళ్ళు సంకల్పించినప్పుడు తొలిసారిగా సిలికానాంధ్రలో పద్య నాటకాలు ఎవరు చూస్తారు, ఎవరు వేయిస్తారు అన్నటువంటి ఒక సమయంలో సిలికానాంధ్ర నుంచి నేనున్నాను అని ఆనంద్ గారు సిలికానాంధ్ర నుంచి శ్రీనాథుడి నాటకాన్ని అరేంజ్. ఇక్కడ
నాకు ఒక వారం రోజులు సమయం దొరికింది. వారం రోజుల్లో కూడా సత్యమూర్తి గారికి తెలుసు, ఇక్కడ పాపం వీళ్ళు మా దుర్యోధనుడు ఉన్నాడు, శ్రీకాకుళం జిల్లా, మీకు కొంచెం భాష తెలిసిపోయి ఉంటుంది, తూర్పుగోదావరి జిల్లా తుని దగ్గర. ఇతను షిప్ యార్డ్లో చాలా కష్టమైనటువంటి దినసరి వేతనం చేస్తున్నటువంటి ఒక కార్మికుడు. అతను ఒక పూట రాకపోతే, మన ఇండియాలో అయితే ఒక పూట రాకపోతే రేపు వస్తాలేవా అని మనం చెప్పొచ్చు, కానీ ఇక్కడ చెప్పడానికి వీల్లేదట. ఏ రోజైతే రాకపోతే ఆ రోజే టికెట్ కొని విమానం ఎక్కించేస్తారట. అటువంటి స్థితిలో అతను వచ్చి 2 రోజులు పాపం నాకు దొరికాడు. పైగా రేపు మేము వేద్దాం అనుకుంటే సత్యమూర్తి గారు వాడు చక్కటి సమయం ఇచ్చారు, మనం వేయాలని. రాత్రి అంతా కూడా వీళ్ళకి కూర్చొని తయారయ్యారు, తప్పటడుగులు వేస్తూ వచ్చారు. అలాగే కర్ణుడు, అతను కూడా చాలా కష్టమైనటువంటి ఉద్యోగంలో ఉన్నాడు. మీ పేరు చెప్పండి. వంగపల్లి రవికుమార్, శ్రీనివాసరావు దుర్యోధనుడు, ఈయన కరీంనగర్. ఇతను కూడా చాలా ఇంతకుముందు యముడు అది ఇక్కడ ప్రాక్టీస్ చేసి ఫోటోలు చూపించాడు. సత్యమూర్తి గారు కూడా కిరీటం పెట్టుకుని వేషం నాకు ఫోటోలు పంపారు. నాకు ఈ ఫంక్షన్ లేకపోతే ఒక వేషం వేయించుదాం అనుకున్నాను. సో ఆ తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ భీష్ముడు పాత్ర కనిపిస్తుంది. ఈయన తెలుగువాడు కాదు, ఒరిస్సా నుంచి వచ్చాడు, ఒరియా. ఎందుకో తెలియదు, అతని తెలుగు మీద ఉన్న మమకారం. నేను వేషం వేస్తానంటే వచ్చాడు. వచ్చిన తర్వాత ఒకే రోజు చెప్పాను ఆ మూమెంటు, ఎంతో ఎక్స్ప్రెషన్, ఎంత చక్కగానో చేస్తూ. ఇంకా నాకు పెద్ద పాత్ర అంటే టైం ఉంటే చాలా పెద్ద పాత్ర ఇచ్చేవాడిని. నేను కొంచెం దురద అనేది ప్రారంభమైంది కాబట్టి ముందు చాలా పెద్ద పెద్ద వేషాలు వేస్తానని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే అశ్వత్థామ రాజు మా గుడివాడ నుంచి వచ్చారు, ఇక్కడే ఉద్యోగం చేస్తారు. సత్యమూర్తి గారి ఇంట్లో తెలుసు కదా, అక్కడ జరుగుతున్నటువంటి అందరూ అక్కడ ఏ టైం ఆయనే భోజనం చేయడానికి పాపం అసలు మేమే అక్కడ రోజైతే టేబుల్ మీద పెడితే సాయంత్రం 6 కూడా చూస్తే అలాగే ఉంది, భోజనం చేయండి అంటే చేయలేదు ఆయన. అటువంటి బిజీ పరిస్థితుల్లో మేము అది లేదండి, మా నాటకం ఇక్కడ ప్రారంభం, ఇక్కడ రిహార్సల్ చేయడానికి ఏమంత పెద్ద అనుకూలంగా లేదు, మేము ఎక్కడో చాట పోతామండి అన్న టైంలో ఆయన రాజుగారు మా ఇంట్లో పెట్టుకుందాం రిహార్సల్ అని చెప్పేసి అక్కడ పెట్టుకుని, ఆ అమ్మాయి కూడా ఎంతో వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం. తర్వాత ఇంకా విశేషం ఏంటంటే, ఆయన వేషం వేయటం అదొక విశేషం అయితే, వాళ్ళ అబ్బాయి వికర్ణుడు ఏమైనా సరే నేను ఒక వేషం వేస్తానని చెప్పేసి అతను స్టూడెంట్ చదువుకుంటున్నాడు. దీని పేరు రోహిత్. నేను ఏమైనా సరే ఈ నాటకంలో వేషం వేయాలంటే ఒక డైలాగ్ పెడతానని వికర్ణుడు వేషం వేయించి ఒక డైలాగ్ చెప్పించాను. ఇది ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడమే తపన. పద్యనాటకం అంటే ఈ జనరేషన్లో వాళ్ళు వేస్తారంటే వాళ్ళు వచ్చినప్పుడు లేదు నువ్వు వెయ్యలేవు అనేటువంటి చెప్పడం నా ఉద్దేశం కాదు. ఏమైనా సరే నీతో కిరీటం పెట్టిస్తాను, ఈ కిరీటం పెట్టినటువంటి వేళా విశేషం భవిష్యత్తులో ఒక మహానటుడు తయారవుతాడనే ఆశ, ఆ నటరాజు ఆశీర్వదిస్తాడనేటువంటి యొక్క ఆలోచన ఉన్నాయి నాకు. అలాగే ఇక్కడ విదురుడు, ఈ గణపతిరావు కూడా ఈయనతో పాటు అక్కడే ఆ షిప్ యార్డ్లో ఉద్యోగం. పాపం అతను కూడా ఇది ఇబ్బంది పడ్డాడు. ద్రోణుడు కూడా, వీళ్ళ ముగ్గురు ఒక బ్యాచ్, గణపతి వీళ్ళు కూడా. అలాగే ఈ నాటకానికి సంగీతం సహకారం ఇచ్చాడు మా యజ్ఞనారాయణ, హైదరాబాద్ నుంచి వచ్చారు యజ్ఞనారాయణ. అలాగే మా అందరికి మేకప్ పరమేశ్వర్ మర్చిపోయాను, ఈ రెండు ఒకేలాగా ఉన్నారు. అందుకని ధృతరాష్ట్రుడికి చూపు లేదంటారు మీరు, మా ధృతరాష్ట్రుడు చూపు ఉందని రుజువు చేశాడు ఆయన. పద్యం అంటే ఆయన్ని ఫస్ట్ డే చూశాను. నాకు ఈయన కానీ ముందు దొరుకుంటే ధృతరాష్ట్రుడు చేసేవాడిని. మీరు కావాలి, మీరు ఎందుకంటే కొంచెం మరీ ఫస్ట్లో నాకు అంత నమ్మకం లేక, సమయం తక్కువగా ఉండి, మీరు వేదభాస్కర్ గారు మీరు కొంచెం వేసి పెట్టాలంటే ఆయన సహకారం చేశారు. ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, యోగా మాస్టర్ అయినా యోగా క్లాసులు ఇక్కడ త్వరలో నిర్వహిస్తున్నారు. యోగా ద్వారా కూడా పద్యం కూడా ఒక యోగా, పద్యం శ్వాసం ప్రాణాయామం కాబట్టి పద్యాలు నేర్చుకుంటే కూడా యోగా చేసినట్టే. ఆయన కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ముఖ్యంగా ఇలాంటి మహత్తర అవకాశాన్ని మాకు ఇచ్చారు పెద్దలకి, చౌదరి గారికి, సత్యమూర్తి గారికి, మిగతా కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఇక్కడికి మహా అవధానులందరూ కూడా మేడసాని మోహన్ గారు, జొన్నమిత్రులు గారు, కవితా ప్రసాద్ గారు, ఇటువంటి అవధానులందరూ చూసటం మాకు చాలా ఆనందంగా ఉంది. ధర్మాన సుబ్రహ్మణ్యం గారు వచ్చి ఒక పాఠ్యం పాడితే వేదిక మీద మేము ఆనందిస్తాము.
ఆయన ఎంతో పద్యాలు చక్కగా పాడతారు. నాన్నగారు కూడా ఎందుకంటే సినిమా నటుల్లో పద్యం పాడలేని వాళ్ళు ఉంటారు అని చెప్పేసి అనుకుంటే పద్యం పాడగల నటుల్లో ఈ తరంలో ఉన్నటువంటి సినిమా ఆర్టిస్టుల్లో పద్యం పాడగలటువంటి దమ్మున్నటువంటి నటుడు ధర్మాన సుబ్రహ్మణ్యం గారే వచ్చి ఒక్క పద్యం పాడితే రేపు కాదు ఇవాళే పాడాలి. రావాలి ఇక నాయన పెట్టుకో ఇటు పెట్టుకో మాట్లాడు. Comedy, no, 96, 94, and then he says 8. ప్రసక్తులైన ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను ఇట్లా ఈ వేదిక మీదకి రావాల్సి వస్తుంది అనుకోలేదు. ఇంకో రకంగా రావాల్సింది. ధృతరాష్ట్రుడికి చూపుందనే విషయం నిర్ధారించబడిన తర్వాత నేను పద్యం పాటలో కూడా తప్పులేదని చెప్పి అనుకుని ఐ కంగ్రాచులేట్. నేను చూసినటువంటి హాస్య సన్నివేశాల్లో అతి గొప్ప హాస్య సన్నివేశం ఇంతకుముందు ఒకసారి వేమూరి గగ్గయ్య గారు చెప్పారని ఎవరో చెప్పగా నేను విన్నాను అనమాట. ఉమ్మడి గారికి బాగా తెలిసి ఉండొచ్చు ఈ విషయం. రంగస్థలం మీద అటువంటి జోకు మీకు చెప్తాను నేను, ఎట్లాగో వేదిక మీదకి రావడం జరిగింది కాబట్టి. గయుడు కృష్ణార్జున యుద్ధంలో గైడు ఇచ్చు శ్రీకృష్ణుడు చంపుతానని ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఇంకా అతను ఎవరు కాపాడగలరు, ఎవరు కాపాడలేరు. ఈ వ్యధ తన భార్య దగ్గర అతను వెళ్ళబోసుకుంటున్నాడు. పాతాళమునకేగి దాగి ఉందమటవన్న బలిచక్రవర్తి నన్ను పట్టి ఇచ్చు అని పైకి చూపిస్తున్నాడు. సభలో ఉన్న పండితులంతా ఓసారి 2 సార్లు మళ్ళీ దాన్ని ఎవరో మనసుకోరన్నారు. మళ్ళీ పాతాళమునకేగి దాగి ఉందమటవన్న బలిచక్రవర్తి నన్ను పట్టి ఇచ్చు అని చెప్పారు. తర్వాత ఎవరో అడిగారు అన్నమాట, ఏమయ్యా పాతాళం అని చెప్పి పైకి చూపిస్తావండి కప్పు అయిపోయినారు అంటే ఆంధ్ర నాటక రంగం కింద ఉందండి, ఎక్కడో పాతాళం కంటే అడుగులో ఉంది, అభివృద్ధి చెందలేదు, అందుకని నేను పైకి చూపిస్తున్నాను అని సమయోచితంగా సమర్థించుకున్నాడు. సరే, ఒక మాట, గోపాల్ వాళ్ళంతా ఆంధ్ర పద్యనాటక రంగాన్ని సజీవం చేసి అందరి హృదయాల్లో అట్లా ప్రతిష్ఠింపజేసిన తర్వాత ఏమైపోతుంది, ఈ తరం అంతా అయిపోయింది, రాబోయే తరంలో మరి ఈ పద్యనాటకానికి ప్రాణ ప్రతిష్ఠ ఎవరు చేయాలి అని పద్య ప్రియులంతా కూడా ఆందోళన పడుతున్న సమయంలో మళ్ళీ వచ్చి నేనున్నాను అని చెప్పారని ఆంధ్ర నాటక రంగంలో పద్యనాటకానికి ప్రఖ్యాతి కల్పించేందుకు సభాముఖంగా గోపాలకృష్ణ గారిని మరొక్కసారి నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, మీ స్ఫూర్తి ఆంధ్ర నాటక రంగంలో పద్యనాటకానికి రాబోయే తరంలో మీ స్ఫూర్తి ఇట్లా తయారు చేయండి. మన రాష్ట్రంలో కూడా చాలామందిని తయారు చేస్తున్నారు వారు, అట్లాగే సముద్రాల కవతలు కూడా అట్లాగే తయారు చేస్తున్నారు. వారి కృషిని, వారి యొక్క కళా కౌశల్యాన్ని మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ, నేను పాడతాననేది కేవలం మర్యాద కోసం రమ్మన్నారు తప్ప నేను పాడటం కోసం నేను రాలేదు, నేను పాడతానని వారు వినలేదు. రాయబారం నాటకం ఎలాగో చూశారు కాబట్టి కృష్ణ తులాభారంలో కృష్ణుడు తులాభారంలో నారదుడు వశమైపోయిన తర్వాత అతను నన్ను ఎన్నెన్ని బాధలు పెడతాడు, నా చేత ఏమేమి పనులు చేయిస్తాడు అని సత్యభావంతో చెప్పుకుంటూ వాపోయే సన్నివేశంలో ఈ పద్యం పడతాను.
కస్తూరికా తిలకంబును పోనాడి ఊర్ధ్వపుండ్రముల ఉంచుమనును మౌక్తిక హరినీల మణిహారములు మాని తులసి పేరులు మెడతురువమనును పీతాంబరముల వీకోలు కావించి కాషాయ వస్త్రంబు కట్టుమనును లలనామణి 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 సంగలౌల్యంబు విడనాడి సంయమి వ్రతమునే సలుపుమనునో ఇంక ఏమి చేయమనునో ఏమి వల్వదనునో ఆ కలహాసనుడు ఆ సంయమీంద్రుడు ఆ త్రిలోక గమనుడు కలిగి అతని వశమునను చేయ వాడియే ట్రాన్స్పోర్ట్ లేవని 30 మంది వచ్చారు. అట్లయితే రేపు జోకులు చెప్పడం మానేస్తా. మీ ఇంటి ఫోన్ వచ్చింది ధర్మారప్ గారు, మీ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది నోమోర్ వచ్చిందా? మీ ఫోన్కి ఇండియా పలికే స్వస్థత లేదు కదా, అట్లా వచ్చింది మీకు? ఇంటర్నేషనల్ ఫెసిలిటీ ఉందా? ఎందుకంటే మా ఆవిడ ఇక్కడనే ఉంది, మీరు అనవసరంగా కలహం తీసుకొచ్చారు. మా ఇంటి నుంచి ఫోన్ ఎట్లా వస్తుందండి? ఎనివే రమణ గారు, చమత్కార రమణ గారు, సరే అయితే హరిచంద్రులు పడతాం. కడిచిన పడినా ఓకే. గోపాలకృష్ణ గారు సజెషన్ బాగుంది. కాడిచిన కంటే ముందు సిగ్గులు పడమన్నాడు ఆయన, అదే పడతాను. తిరమై సంపదలెల్ల వెంటనొక రీతిన్ సాగిరా అన్నదమ్ములును ఆలు బిడ్డలును కన్న తల్లిదండ్రులు స్నేహితులు చుట్టములు వెంటరారు వెంట వచ్చున్నది అదే సత్యము, అది యశస్సు. తిరమై సంపదలెల్ల వెంటనొక రీతిన్ సాగిరా ఏదికి ఏ సదికి ఏ పాటు విధించెను విధి, అది అవశ్య ప్రాప్యము. దానినెవ్వరు తప్పించదరు.
అభినందిస్తున్నాను. మీరు పడ్డ శ్రమ, మీరు పడ్డటువంటి కృషి అంతా బాగుంది. థ్యాంక్ యూ. ఆంధ్రదేశంలో ఆ దరి నుంచి ఈ దరి వరకు, కాకినాడ నుంచి కవులు, కరీంనగర్ నుంచి జానపదులు, కూచిపూడి నర్తకీమణులు, హైదరాబాద్ నుంచి అన్ని సౌకర్యాలు కల్పించేటువంటి వారు, ప్లస్ పచ్చళ్ళు తినుబండారాలతో పాటుగా మలేషియా నుంచి చెక్క భజన, అమెరికా నుంచి వచ్చి స్టేజ్ మీద మైకులు సర్దటం, ఇలా ఒక నేను ఒక మీరు అందరం కలిసి నిన్న మధ్యాహ్నం నుంచి మనమయ్యాం. మనం కలిస్తే జనం అవుతాం, జనం కలిస్తే ఒక ప్రపంచనంలాగా ఇలాంటి కార్యక్రమాలతో తెలుగు తల్లికి నీరాజనమిద్దాం. ఆ నీరాజనానికి ఈ క్షణం వరకు వేదిక మీద ఒక సినిమా నటుడు కూడా, ఆయన రంగస్థల నటులు ఇంతకుముందు అయినప్పటికీ సినిమా నటుడిగా పద్యంతోనే ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలకి పట్టం కట్టినటువంటి సింగపూరు తెలుగు సమాజానికి, దీని ఇంతవరకు తీసుకొచ్చినటువంటి అనేక మంది ముఖ్యులకు, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరన్నారు? నిన్న నుంచి చౌదరి గారి పేరు, సత్యమూర్తి గారి పేరు వింటున్నారండి. వేదిక వెనకాల పొద్దున్నుంచి మంచినీళ్ళ బాటిళ్లు తాగుతూ ఉన్నటువంటి అనేక మంది యువకులు ఉన్నారు. ఒక సాధు కృష్ణయ్య, ఒక శ్రవణ్ కుమార్, ఒక ఆదినారాయణ, ఒక బండి వేణు, ఇట్లా వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ పోతే మీ దగ్గర వేదిక ముందుకి రాలేదు, వాళ్ళ పేర్లు చెప్పలేదు, కనిపించాలనే ప్రయత్నం చేయలేదు. ఒక్కసారి నిరంతరం మీరు చూస్తే కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత ఒక్క నిమిషం కూడా మీకు ఎక్కడ అంతరాయం కలగకుండా వినోద కార్యక్రమాన్ని అందించే ప్రయత్నం చేస్తున్న వారికి మీరు కరతాళ ధ్వనులతో ఒక్కసారి మీ యొక్క శుభాశీస్సులు అందజేస్తే ఈ గురు శిష్య బృందానికి శ్రీ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా జ్ఞాపికలు అందించవలసిందిగా కోరుతున్నాను. శ్రీకాంత్ని జ్ఞాపికలు వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. మనము విచారించదగినవి కాదు. ఇది నీవన్నట్లు ముమ్మాటికి క్షాత్ర పరీక్షయే. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే, వారిలో రాజ్యమున్న వారే రాజులు. అట్టి రాజులే ఈ కురు